జై శ్రీమన్నారాయణ. తిరుక్కన్నమంగై ఆండాన్ అనువారు ఒకనాడు ఒక సేవకుని కుక్కను చూచినారు. మరొక సేవకుడు వచ్చి ఆ కుక్కను కొట్టినాడు. కుక్కను కొట్టినందుకు కుక్క యజమాని రెండవ సేవకునితో తగవులాడి రెండవ సేవకుని చేత దెబ్బలు తిని తన ప్రాణములనే విడిచినాడు. తనను విశ్వాసముతో కొలుచుచున్నందుననే ఆ కుక్క కొరకు యజమాని తన ప్రాణము విడిచినాడు. ఒక సామాన్య మానవుడే తనను విశ్వాసముతో సేవించుచున్న ఒక కుక్క కొరకు తన ప్రాణమును వదులుకున్నాడే. మనము పరమపురుషుడైన సర్వేశ్వరుని విశ్వాసముతో నమ్మియున్నచో మన కొరకు ఆయన ఎట్టి శ్రమను అయినను పడి మనలను రక్షించి తీరును అని నిశ్చయించుకున్నారు ఆండాన్ గారు. అడవికి వెళ్ళినప్పుడు శ్రీరామచంద్రునితో లక్ష్మణుడు, నిన్ను వదలినచో నేను బ్రతుకజాలను. నేను మీకు అన్ని విధముల కైంకర్యములను చేయుచుండవలెను అనినాడు. అయోధ్యలో ఉన్నప్పుడు అనేకులు శ్రీరాముని కైంకర్యము చేయువారు ఉందురు. కానీ అరణ్యములో అన్ని కైంకర్యములను తానే చేయవచ్చును అని లక్ష్మణుడు సంతోషించినాడు. రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోవునప్పుడు జటాయువు రావణునితో యుద్ధము చేసి అతని చేతిలో మరణించినాడు. భగవద్విషయములో శరణాగతి చేసిన వారు తమ ప్రాణములైనను లెక్క చేయరు అని జటాయువు నిరూపించినాడు. అట్లే తిరైనరయూర్యర్ అనువారు కుటుంబముతో సహా తిరునారాయణపురమునకు వెళ్ళినప్పుడు అచట కొందరు అన్య మతస్థులు ఆలయమునకు నిప్పు పెట్టినారు. ఆలయములోని అందరూ స్వామిని విడిచి పారిపోయినారు. నేను మాత్రము స్వామిని వదిలి వెళ్ళజాలను అని యురయ్యార్ అక్కడే ఉండి కుటుంబముతో సహా అగ్నికి ఆహుతి అయినాడు. అదే విధముగా చింతయంతి ఒక గోపిక శ్రీకృష్ణుని వేణునాదము విని గోపికలు అందరూ కృష్ణుని సన్నిధికి వెళ్ళుచుండగా తాను కూడా పోతలచెను. కానీ ఆమెను ఇంటిలోని పెద్దలు భర్త ఒక గదిలో పడవేచినారు. ఆమె ఆ గదిలో ఉండియే కృష్ణుని ధ్యానించుచుండెను. ఆమెకు అంతయు కృష్ణమయముగా తోచెను. సదా కృష్ణునే స్మరించుచుండుటచే ఆమె పూర్వజన్మములో ఆర్జించిన పుణ్యము వలన ప్రత్యక్ష సమానముగా కృష్ణ దర్శనమైనది. ఆమె ఆత్మ శరీరమును వీడి కృష్ణ సాయుధ్యము నొందినది. ఇటువంటి వారందరినీ ఉపేయనిష్ఠులు అని అంటారు. ప్రపన్నులు పుణ్యప్రదేశములలో నివసించుచు భగవానునికి పూజాధికములను చేయుచుందురు. ఇది ఉపాయమని వారు తలచరు. సర్వేశ్వరునకు ప్రీతిపాత్రమైన కైంకర్యమే తమకు ప్రాప్యమని వారు చేయుచూ ఉందురు. ప్రపన్నులకు ప్రధానమైన లక్షణములు 3: అనన్యోపాయత్వము, అనన్యోపేయత్వము, అనన్య దైవత్వము అనునవి. ఈ 3ను శరణాగతి చేయువారికి దొరుకును. అనన్యోపాయత్వం అనగా వేరొక ఉపాయము లేనివారై ఉండుట. అనన్యోపేయత్వము అనగా సర్వేశ్వరుని వదలి వేరొక దానిని పొందవలెనని కోరకుండుట. అనన్య దైవత్వము అనగా సర్వేశ్వరుని తప్ప వేరొక దైవమును ఆశ్రయింపకుండుట. ఈ 3ను ప్రపన్నులకు ఉండవలసిన లక్షణములు. సుశీలారాణి రామానుజదాస్.